హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చి వాడపల్లి వెళ్తున్నాము. శ్రీ వెంకటేశ్వరుని యొక్క దేవస్థానాల్లో తిరుపతి తర్వాత అంత విశేషంగా పేరుగాంచిన దేవాలయం కోనసీమలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఇక్కడికి చేరుకోవడానికి రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చిందండి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం, ఆత్రేయపురం మీదుగా మనం వెళ్ళొచ్చు. లేదా రావులపాలెం నుంచి అయితే కనుక మనకి 10 కిలోమీటర్స్లో వస్తుందంట. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్వికా నీలి. టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళడానికి చాలా ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు. దీనికి పక్కనే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉందండి. ఇక్కడ మనం కొబ్బరికాయలు అవి కొట్టి లోపలికి వెళ్తాము. ఇక్కడ శనివారాలు కాస్త రద్దీగా ఉంటుంది కాబట్టి భక్తుల కోసం లైన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దర్శనం టికెట్ వచ్చి 50 రూపీస్ అండి. సో ఇక్కడే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాము. ఈ దేవాలయానికి 7 శనివారాల పాటు వచ్చి 7 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అండి. ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా అందరం విజిట్ చేసి ఒకసారి చూడవలసిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి ఫ్యామిలీతో వచ్చామండి. 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తున్నామన్నమాట. టెంపుల్ అంతా కూడా చాలా స్పేసివ్గా చాలా అద్భుతంగా ఉందండి.
ప్రదక్షిణలన్నీ చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుందండి. మాకు కళ్యాణం కూడా చూసే అదృష్టం దొరికింది. అది చూసుకుంటూ లైన్లో నించున్నాము. సో స్వామివారి దర్శనం కూడా మాకు చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి టెంపుల్కి బ్యాక్ సైడే అన్నదానం అనేది జరుగుతుందండి. సో అక్కడ అన్నదానానికి వెళ్ళాము. ఇక్కడ కూడా లైన్ సిస్టమ్ అనేది ఉంది. ప్లేట్స్లో అరిటాకులు వేసి మనకి భోజనం అనేది పెడుతున్నారండి. ప్లేట్స్లో ఇలా భోజనం వడ్డించిన తర్వాత ఒక చోట కూర్చొని తింటాము. మాకొచ్చి రైస్, పికిల్, కర్రీ, పప్పు ఈ ఐటమ్స్తో మేము వెళ్ళిన రోజు వడ్డించారండి. భోజనం అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి దేవాలయాలను సందర్శించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వాడపల్లిలో ఉన్న ఈ దేవస్థానం వాటిలో ఒకటై ఉంటుందండి. అంత ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఈ స్వామివారిని చూస్తే ఖచ్చితంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.